దేశంలో ఐపీఎల్ క్రికెట్ అంటే మస్తు ఫేమస్. 10 టీంలు 2 నెలలు రికామ్ లేకుండా మ్యాచ్లాడి అభిమానులను మస్తు ఖుషి చేస్తుంటాయి, తెలుసు కదా. అగో ఆట చూసిన ప్రతిసారి అన్ని టీంలలో కాకపోయినా కనీసం మన ఎస్ఆర్హెచ్ టీంలనన్నా మనోళ్ళు ఉంటే బాగుండు అని అనుకున్నోళ్ళు చాలా మందే. అందుకే వచ్చేసారన్నా మనోళ్ళను గుర్తించాలి అని ఐపీఎల్ అసొంటి ఆట ఒకటి చాలు కాబోతుందట. పాండ్రిగా ఆట ముచ్చట్లేదో మనం కూడా అరుచుకుందాం. రైట్, తెలంగాణ చరిత్రలోనే క్రికెట్ ఆట కొత్త పోకడ పోతుంది. ఇన్నొద్దులు జనాలందరికీ ఐపీఎల్ ఆట మాత్రమే తెలుసు కదా. అగో అచ్చం దాని లెక్కనే T20 అనే కొత్త రకం ఆట తెచ్చింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇందుకోసం బీసీసీఐ పర్మిషన్ కూడా తీసుకుందట. షురువాత్ కార్యం మాజోరుగా అయింది పట్నంలా. హుస్సేన్ సాగర్ బుద్ధిని కాడ T20 కప్పును పెద్ద పండుగ లెక్కన ఆవిష్కరించిన అన్ని జట్ల కెప్టెన్లు పోర్టులకు అవ్వల్దారు పోజులు ఇచ్చిర్రు. పెద్ద ముచ్చట ఏంటంటే సినిమా హీరో విజయ్ దేవరకొండ ఈ ఆటకు బ్రాండ్ అంబాసిడరు. ఇక ఆట ముచ్చట్లకు పోతే 8 టీములు 32 మ్యాచ్లు, అన్ని ఆటలు ఉప్పల్ స్టేడియంలోనే. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేని ఈ ఆటల గెలిచిన వాళ్ళకు ₹1,00,00,000 అన్నట్లు ఇండియా తరఫుకించి ఆడుతున్న మన తిలక్ వర్మ మెదక్ టీం తరఫున ఆడుతుంటే సిరాజ్ మియా వరంగల్ జట్టుకించి ఆడబోతుండు. ఇక జూన్ 21 జూలై 12 తారీఖు దాకా నడవబోతున్న ఈ మ్యాచ్లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఇంకా జియో హాట్స్టార్ లో లైవ్ చూడొచ్చు. అన్నట్లు స్టేడియానికి పోయి మ్యాచ్ చూడాలంటే ఐపీఎల్ టికెట్ లెక్క పెద్ద ఫిరందారాలు ఏం లేవు, జస్ట్ 50-100 రూపాయలేనట. అందుకే పోబుద్దెన్నలు పోవచ్చు, చూడొచ్చు. మొత్తానికి తెలంగాణ తరఫుకించి తోపు తురుము ఆటగాళ్లను తయారు చేసుడే లెక్క అన్నట్లు తెలంగాణ క్రికెట్ సంఘం మునగాన్ టోర్నమెంటే పెట్టింది అని అనుకుంటారు క్రికెట్ అంటే కావుసు పడే జనాలు.